దిస్ ఇస్ సునీల్ పవర్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. సో గ్రూప్ డి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. మనకి 2018 2019లో ఇచ్చేటటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో గ్రూప్ డిది, దానికి థర్డ్ డివి అయితే ఇవ్వడం జరిగింది. అంటే అంతకుముందు మనకి 2 డివిస్ అయితే ఇచ్చాడు, ఇప్పుడు థర్డ్ డివి ఇచ్చాడు. సో కట్ ఆఫ్స్ అయితే తగ్గించి 782 మందిని మరొకసారి అయితే వీళ్ళు క్వాలిఫై చేయడం అయితే జరిగింది. సో దీనికి 782 మందిని ప్రొవిజనల్లీ క్వాలిఫై టు అటెండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. సో వీళ్ళలో నుంచి 782 మందికి వీళ్ళు మెడికల్ ఎగ్జామ్కి అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారనమాట. సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు ఈ 782 మందికి కూడా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. సో మొత్తం క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య 782. సో 782లో నుంచి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళ వరకు మాత్రమే తీసుకుంటాడు. సో వీళ్ళు వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఇది అఫీషియల్గా జాబ్ కన్ఫర్మేషన్ లెటర్ కాదు. సో ఓన్లీ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. సో యాజ్ ఫర్ ప్రీవియస్గా అంతకుముందు ఏదైతే సేమ్ ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అందరూ కూడా సేమ్ కూడా ఇదే కేటగిరీలో అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మొత్తం క్లియర్గా మనకి నెంబర్స్ అన్నీ కూడా, రోల్ నెంబర్స్ అన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో అరౌండ్ మన డైరెక్ట్గా నెంబర్ ఎంటర్ చేసి కానీ లేదా డైరెక్ట్గా సీరియల్ వైజ్ కూడా మనం అయితే చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో పీడబ్ల్యూడీ వచ్చేసరికి మొత్తం 7గురిని క్వాలిఫై చేశాడు. అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా మనకి నాన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఉన్నారనమాట. దీనిలో 782లో కట్ ఆఫ్లు కనుక మనం చూసుకుంటే ఎస్సీ వచ్చేసరికి 50.49029, ఎస్టీ 49.684, ఓబీసీ 56.89003, అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 59.93గా కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయన్నమాట. కట్ ఆఫ్స్ అయితే తగ్గించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళందరూ కూడా మనకి ఏ రోజు అంటే జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు మధ్య జరిగే ఈ షెడ్యూల్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మెడికల్ ఎగ్జామ్స్ వెరీ నెక్స్ట్ డే ఆఫ్ ద షెడ్యూల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంటే ఈరోజు కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగితే నెక్స్ట్ డే నుంచి వీళ్ళకి మెడికల్ అయితే ఉంటుందన్నమాట. సో అలాగే వీళ్ళు మినిమం వచ్చేసరికి ఒక 1 వీక్ ఉండే విధంగా అయితే ప్లాన్ చేసుకోవాలి. కొన్నిసార్లు 3 డేస్లో 2 డేస్లో కూడా అయిపోవచ్చు. బట్ ఏంటంటే సో అక్కడికి వెళ్తున్నారు అంటే మినిమం 1 డేకి ఉండే విధంగా అయితే వీళ్ళు ఉండాల్సి అయితే ఉంటుంది. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఇంటిమేషన్ డ్యూ కోర్స్ ఆన్ ఇంటిమేషన్ ఆఫ్ ఎన్యూ candidates can be download calendar document verification RRC website సో సెంట్రల్ రైల్వే. సో ఏదైతే మనకి డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి ఎవరికైనా పాస్కి సంబంధించిన ఫ్రీ పాస్ కానీ అలాగే ఆల్ టికెట్స్ కానీ అన్నీ కూడా మనకి వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుందంటే అయితే చెప్పడం అయితే జరిగింది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఫర్దర్గా ఆ డీటెయిల్స్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మొత్తం కూడా 782 మంది కూడా ఈ దీనికి అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మనకి 2019లో జరిగినటువంటి దానికి కూడా వీళ్ళు ఇప్పుడు కొంత ఇంపాక్ట్ చూపించి కొంత రెస్పాండ్ అయ్యి థర్డ్ డివి తీశారు. అంటే ప్రీవియస్గా వేకెన్సీస్ అయితే ఉన్నాయో ఆ వేకెన్సీస్ని కంప్లీట్గా పూర్తి చేయాలని అయితే ప్రాసెస్ అయితే కనిపిస్తుంది. అంటే సరెండర్ చేయకుండా కంప్లీట్ చేస్తున్నారని లాస్ట్ టైం ఒక నోటీస్ అయితే వచ్చింది. ఏదైతే వేకెన్సీ ఉన్నాయో వాటిని అంటే కొన్ని గ్రూప్ డి వేకెన్సీస్ని మేము సరెండర్ చేస్తున్నామనే ఒక నోటీస్ అయితే రీసెంట్గా వచ్చింది. బట్ వీళ్ళు లాస్ట్ నోటిఫికేషన్ అయితే 100% క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మేబీ ఫర్దర్గా వచ్చే నోటిఫికేషన్స్ కూడా ఇలాగే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశంలో ఉండుంటే వీటిని ఒకటి ఉండేవాడేమో మేబీ. బట్ మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏఎల్పీ నోటిఫికేషన్తో పాటు మరొకసారి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే 700 మంది ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో 782 వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మీరు ప్రిపేర్డ్గా ఉండండి డాక్యుమెంట్స్ వైజ్గా కానీ మెడికల్ వైజ్గా కానీ. సో ఇక్కడెక్కడా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అంత మెడికల్ అయితే ఉండదు. సో చాలా పీస్ఫుల్గా జరిగిపోతుంది. ఎందుకంటే నేను అటెండ్ అయ్యి ఉన్నాను కాబట్టి నాకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి చెప్తాను. చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ గాడ్స్ గ్రేస్ మీకు ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత మీకు ఒక మంచి మరీ ఒకసారి ఆపర్చునిటీ వచ్చింది. బట్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఆల్రెడీ కనుక దీనికంటే పెద్ద జాబ్లో కనుక ఏళ్ళలో 782 మందిలో ఆల్రెడీ దీనికంటే మంచి జాబ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఎవరో రాడు కాబట్టి మీకు డెఫినెట్గా మంచి ఛాన్స్ అయితే అవుతుంది. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.